Daily. Taste the Daily. కర్నూలులో కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ బస్సు అగ్ని ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలకు సంబంధించి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. బస్సు అగ్ని ప్రమాదం జరగక ముందు శివశంకర్ డెడ్ బాడీతో ఎర్రస్వామి రోడ్డు పక్కన నిల్చొని కనిపించాడు. అదే సమయంలో ప్రమాదానికి గురైన బైక్ రోడ్డుపై పడి ఉంది. ఈ క్రమంలో కావేరీ ట్రావెల్స్ బస్సు కంటే ముందుగా 3 బస్సులు రోడ్డుపై పడి ఉన్న బైకును తప్పించుకొని పక్క నుంచి వెళ్లాయి. కానీ కావేరీ బస్సు మాత్రం ఆ బైకును లాక్కుంటూ వెళ్లిపోయింది. ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అందుకు సంబంధించిన విజువల్స్ కావేరీ బస్సు కంటే ముందుగా వెళ్లిన బస్ డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు అవి బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సునీత, గత నెల 24వ తేదీన కర్నూలులో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన పైన ఇప్పుడు కొత్తగా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆలస్యంగా బయటకు వచ్చింది. అది ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంలో ఏం జరిగిందని చెప్పేసి, అంటే బస్సు ప్రమాదానికంటే ముందు ఏం జరిగిందనేది ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనకి స్పష్టంగా అనిపిస్తోంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ లో అయితే బస్సు అగ్ని ప్రమాదం జరగక ముందు శివశంకర్ డెడ్ బాడీతో ఎరుస్వామి రోడ్డు పక్కన నిల్చుకుని కనిపించాడు. అదే సమయంలో ప్రమాదానికి గురైన బైక్ రోడ్డుపై పడి ఉంది. ఈ క్రమంలో కావేరీ ట్రావెల్స్ బస్సు కంటే ముందు 3 బస్సులు రోడ్డు పైన పడి ఉన్న ఆ బైక్ ని తప్పించుకుని పక్క నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు మాత్రం ఆ బైక్ ను లాక్కుంటూ వెళ్ళిపోయింది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన ఈ విజువల్స్ అయితే కావేరీ ట్రావెల్స్ బస్సు కంటే ముందు వెళ్లిన బస్సులోని డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని గతంలోనే విచారణలో ఎరుస్వామి ఈ ప్రమాదానికి ముందు అంటే ముందు రోజు సాయంత్రం బస్సు కాలిపోక ముందు రోజు సాయంత్రం ఎర్రస్వామి తన స్నేహితుడు శివశంకర్ కలిసి 2 సార్లు మద్యం సేవించారు. మద్యం తాగిన తర్వాత తెల్లవారుజామున 2:24 సమయంలో పెట్రోల్ బంక్ కు వెళ్లి అక్కడ బండిలో పెట్రోల్ కూడా కొట్టించారు. ఇది కూడా గతంలో పోలీసులు ఇది సీసీటీవీ ఫుటేజ్ ను కూడా తీశారు. దాని ప్రకారం వీళ్ళు పెట్రోల్ కొట్టించుకుని పెట్రోల్ బంక్ లో వెళ్లే సంఘటన సీసీటీవీ విజువల్స్ కూడా తీశారు. అదే క్రమంలో శివశంకర్ మద్యం మత్తులో బైక్ డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న శివశంకర్ ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే సమయంలో బైక్ వెనుక కూర్చున్న ఎర్రస్వామి మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డాడు. అప్పుడే ఎర్రస్వామి మరణించిన తన స్నేహితుడు శివశంకర్ డెడ్ బాడీని ఆ రోడ్డు పైన ఉంచి పక్కకు లాక్కొని వచ్చాడు. అదే సమయంలో బైక్ రోడ్డు పైన పడి ఉంది. అదే మనం ఇప్పుడు సీసీటీవీ విజువల్స్ లో చూస్తున్నాం. బస్ లో రికార్డ్ అయిన విజువల్స్ లో ఒకవైపు వర్షము, మరోవైపు రోడ్డుకు ఎడం వైపున డెడ్ బాడీతో ఎర్రస్వామి కుడివైపున ప్రమాదానికి గురైన బైక్ ఉంది. అప్పుడే 2-3 బస్సులు కూడా అటువైపు నుంచి వెళ్ళాయి. కానీ ఏ బస్సు కూడా అక్కడ ఆగలేదు. అంటే ఈ రోడ్డు పైన బైక్ ఉంది కాబట్టి ఏ బస్సు కూడా అక్కడ ఆగలేదు. రోడ్డుపై పడి ఉన్న బైక్ తప్పించుకుని వెళ్ళిపోయాయి. కానీ కావేరీ ట్రావెల్స్ బస్సు మాత్రం రోడ్డుపై పడి ఉన్న బైక్ నీచుకొని పోయింది. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్ లోని పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో బస్సు క్షణాల దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సునీత, ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ సీసీటీవీ ఫుటేజ్ అందరికి ఆసక్తిగా మారింది. సునీత, రైట్. థ్యాంక్ యూ సాయి ప్రసాద్.